عقبة بن عامر رضي الله عنه قال قلت يا رسول الله صلى الله عليه وسلم من نجا قال أمسك عليك لسانك وليسعك بيتك وبكي على خطيئاتك رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు కార్యనిర్వాహకుడు అయిన అల్లాహ్ యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను. ఆ తరువాత అల్లాహ్ యొక్క సందేశాన్ని మానవులకు అందజేయటానికి వచ్చిన ప్రతి ప్రవక్తపై ముఖ్యముగా చిట్ట చివరి ప్రవక్త కారుణ్య ప్రవక్త హృదయాల విజయిత అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఆయన యొక్క కుటుంబీకులపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కురియుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. నా ధార్మిక మిత్రులారా, సోదరీమణులారా, అల్లాహ్ యొక్క దయ కృప కారుణ్యము మనపై ఉంది. దాని మూలంగానే మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. అల్లాహ్ యొక్క కారుణ్యము మనపై ఎంతగా ఉంది అంటే అల్లాహ్ మనకు శుభాల సరోవరమైన రంజాన్ నెలను కూడా ప్రసాదించాడు. ఇది ఎంతటి గొప్ప అనుగ్రహం అంటే, ఎంతటి గొప్ప కారుణ్యము అంటే దాన్ని మనం మన నోటితో మన మాటలతో దాన్ని వర్ణించలేము. ఇది ఎవరికైతే లభిస్తుందో వారికి ఎంతో గొప్ప అనుగ్రహము, ఎంతో గొప్ప పుణ్యము, కారుణ్యము లభించినట్లే. రంజానేతర రోజుల్లో వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఎలాంటిదంటే, ఒక చక్కటి హదీస్ని నేను వినిపించి దాని యొక్క వ్యత్యాసము, దాని యొక్క గొప్పతనము, రంజాన్ నెలలో ఉన్న ఒక్కొక్క నిమిషానికి ఉన్న విలువ ఏమిటో ఇన్షాల్లా నేను మీకు తెలియపరుస్తాను. తల్హా రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్న ఈ యొక్క ఉల్లేఖనము ఎంతో చక్కటి హదీస్ అన్నమాట. ఇద్దరు వ్యక్తులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఒకే సమయంలో ఇస్లాం స్వీకరించారు. ఇది మనందరికీ రంజాన్ నెల ఎప్పుడైతే వస్తుందో ఇది వినిపించడం జరుగుతుంది ఖుత్బాలో. ఇద్దరు కూడా ఒకేసారి ఇస్లాం స్వీకరించడం జరిగింది. అందులో మొదటి వ్యక్తి అల్లాహ్ యొక్క ఆరాధన ఎంతో ఎక్కువగా చేసేవారు మరియు అల్లాహ్ యొక్క మార్గంలో షహీద్ అయిపోయారు. రెండో వ్యక్తి అల్లాహ్ యొక్క ఆరాధన చేసేవారు కానీ మొదటి వ్యక్తి కన్నా తక్కువగా చేసేవారు. మొదటి వ్యక్తి చనిపోయిన 1 సంవత్సరం తర్వాత, ఏడాది తర్వాత ఆయన సహజ మరణం పొందడం జరిగింది. తల్హా రదియల్లాహు అన్హు వారు కలలో చూస్తున్నారు, మొదటి వ్యక్తి కన్నా రెండో వ్యక్తి స్వర్గంలో మొదటిగా ప్రవేశిస్తున్నాడు. ఆశ్చర్యంగా అనిపించింది ఆయనకు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి కలను ప్రస్తావించడం జరిగింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది, ఏమిటి, ఆ రెండో వ్యక్తి మొదటి వ్యక్తి కన్నా అదనంగా 1 సంవత్సరంలో 1 రంజాన్ని పొందలేదా? మరి అదేవిధంగా ఆ యొక్క వ్యక్తి, రెండో వ్యక్తి మొదటి వ్యక్తి కన్నా ఎక్కువగా నమాజులు చెయ్యలేదా? చేశాడు. రంజాన్ దొరికింది, నమాజులు కూడా ఎక్కువగా చేశాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది, చూడండి, ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి భూమి ఆకాశాల మధ్య ఎంతైతే వ్యత్యాసము దూరం ఉందో అంత దూరము ఉంది. అల్లాహు అక్బర్. అంటే రంజాన్ నెలలో చేయబడే ఆరాధన రంజానేతర రోజుల్లో చేసే ఆరాధనకు భూమి ఆకాశానికి మధ్య ఎంతైతే దూరం ఉందో అంత వ్యత్యాసం అన్నమాట. రంజాన్ నెలలో చేసే మీ యొక్క సదఖా, మీ యొక్క ఉపవాసము, అదే సదఖా, అదే ఉపవాసము, అదే నమాజ్ మీరు రంజానేతర రోజుల్లో చేస్తే మీకు అంత ప్రాధాన్యత, అంత విలువ, అంత పుణ్యము దొరకదు. ఎందుకనంటే రంజాన్ నెలలో ఉండే ఉపవాసం లాంటి మరొక ఉపవాసం లేదు. ఒకవేళ మన జీవితంలో ఈ యొక్క రోజుల్లో ఒక ఉపవాసాన్ని గనక మనం విడిచిపెట్టినట్లయితే, మన నుండి మనం కోల్పోయినట్లయితే, మన జీవితాంతము ఎన్ని ఉపవాసాలు ఉన్నా దీని యొక్క విలువను మనం పొందలేము. అటువంటి అనుగ్రహాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించడం జరిగింది. కనుక దీన్ని మనము శ్రద్ధగా వినియోగించుకోవాలి ఇన్షా అల్లాహ్.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే రంజాన్ నెల వచ్చేదో తన సహాబాలకు ఒక శుభవార్తను వినిపించేవారు. అతాకుం రమదాన షహరున్ ముబారక్, రంజాన్ వచ్చేసింది, ఇది ఎంతో శుభప్రదమైన నెల, ఇందులో అల్లాహ్ మీపై ఉపవాసాలను విధిగా చేశాడు. స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడతాయి, నరకం యొక్క ద్వారాలు మూసివేయబడతాయి. ఇందులో ఒక రాత్రి ఉంది, దానిని పొందినవాడు 1000 నెలలు నిరంతరం అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తే ఎంతైతే పుణ్యం పొందుతాడో అంత పుణ్యాన్ని పొందుతాడు. చివరిలో ప్రవక్త వారు ఏమన్నారు, ఏ వ్యక్తి అయితే ఇందులో ఉన్న మంచిని పొందలేకపోతే అతని కన్నా దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు. కనుక ఈ యొక్క 2 హదీసులను జ్ఞాపకం ఉంచుకోండి. ఒకటి, ఈ రోజుల్లో చేసే ఆరాధన, సదాచరణ, సత్కార్యము గైరే రంజాన్ ఇతర నెలల్లో మిగతా 11 నెలల్లో చేసిన మీకు అంత పుణ్యము లభించదు, అంత విలువ దానికి రాదు. కనుక సోదరులారా, దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ యొక్క రంజాన్ నెలను మనము సద్వినియోగం చేసుకోవాలి, మన పుణ్యాలను మనము పెరుగుదల వచ్చే విధంగా చేసుకోవాలి. నేటి నా యొక్క ఖుత్బా యొక్క అంశం ఏమిటంటే, సాఫల్యం దేనిలో ఉంది. ముందు సాఫల్యం అంటే ఏమిటి? అల్లా దీని గురించి ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నారు. సూరతుల్ ఆలి ఇమ్రాన్ 185వ వాక్యంలో అంటున్నారు, ఫమన్ జుహ్జిహ అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. సాఫల్యము, విజయము అంటే మీరు నరకం నుండి తప్పించబడి స్వర్గం యొక్క ప్రవేశం గనక మీకు లభించినట్లయితే మీరే నిజమైన సఫలీకృతులు, మీరే నిజమైన సాఫల్యవంతులు, మీరే నిజమైన ముక్తిని పొందినవారు అని అల్లా అంటున్నారు. అంటే సాఫల్యము అంటే నరకం నుంచి మనము తప్పించబడి స్వర్గం యొక్క ప్రవేశానికి అర్హులుగా అయినట్లయితే మనమే సాఫల్యం పొందుతాము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇన్షాల్లా 3 హితోపదేశాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేయడం జరిగింది. ఆ 3 హితోపదేశాలలో సాఫల్యం దాగి ఉంది. ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు వారు ఈ యొక్క హదీస్ పైన ఇన్షాల్లా నా యొక్క ఖుత్బా ఉంటుంది. ఈరోజు రంజాన్ యొక్క నెల కూడా గడుస్తుంది. దీనిలో ఈ 3 పనులు మనం ఇన్షాల్లా అలవాటు చేసుకున్నట్లయితే వచ్చే జీవితంలో అది మనకు సులభతరం అవుతుంది. ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు వారు అడుగుతున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, మన్ నజా, ఓ ప్రవక్త, నజాత్ కిస్మే హై, నజాత్ దేనిలో ఉంది? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, 3 విషయాలు చెప్పడం జరిగింది. 3 విషయాలలో సాఫల్యం ఉంది, 3 విషయాలలో ముక్తి దొరుకుతుంది. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, అంసిక అలైక లిసానక్, నీ యొక్క నాలుకను అదుపులో పెట్టుకో. ఇది మొదటి హితోపదేశం. మన యొక్క సాఫల్యము ఇందులోనే ఉంది. ఈ యొక్క నాలుకను అదుపులో పెట్టుకొని ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నసీహత్ చేస్తున్నారు. సోదరులారా, నాలుక ఇది అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం. వఅల్లమహు బయాన్, ఈ నాలుక ద్వారానే ఒక వ్యక్తి తన యొక్క భావాలను వ్యక్తపరుస్తున్నాడు, బయాన్ చేస్తున్నాడు. ఒకవేళ ఈ యొక్క నాలుక లేకున్నట్లయితే దాని యొక్క బాధ, దాని యొక్క ఏదైతే లోపం ఉంటుందో మూగవాడికి తెలుస్తుంది, చెప్పలేడు, తన భావాలను వ్యక్తపరచలేడు. కనుక ఈ యొక్క నాలుక ఏదైతే ఉందో ఇది 2 వ్యక్తులను కలుపుతుంది, 2 సమాజాలను, 2 కుటుంబాలను త్రెంచుతుంది. ఈ యొక్క నాలుక మంచి వాతావరణాన్ని కూడా తీసుకొస్తుంది. ఇదే నాలుక కల్లోలాన్ని, ఉపద్రవాలను కూడా తీసుకువస్తుంది. ఈ యొక్క నాలుక ద్వారా మంచి చెప్పి మంచి వాతావరణాన్ని మనం కల్పించవచ్చు. ఇదే నాలుక ద్వారా కత్తిరలాగా మనం ఉపయోగిస్తే వేరు కూడా చేయవచ్చు. నాలుక గురించి మనం చాలా జాగ్రత్తగా వహించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఇది చాలా ప్రమాదకరమైన అవయవం. చూడండి, రంజాన్ నెల మనం ఏమనుకుంటాం, అన్నపానీయాలకు దూరంగా ఉంటే సరిపోతుంది, ఇదే ఉపవాసం అనుకుంటాం.
కాదు. అన్న పానీయాలకు దూరంగా ఉండడం ఉపవాసం అనబడదు. ఉపవాసము అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరుగుతుంది. ఉపవాసం ఎవరైనా ఉపవాసం ఉండి కూడా హాలతే రోజా ఉపవాసం ఉన్న స్థితిలో అబద్ధము చెప్పటం నుంచి అతను దూరం అవ్వకపోతే, దుర్భాషలు ఆడడం నుంచి అతను దూరం అవ్వకపోతే, అతని యొక్క అన్న పానీయాలకు దూరంగా ఉండి అతడు అల్లాహ్కు ఏమాత్రము కూడా అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని పొందలేడు. అల్లాహ్కు ఆ యొక్క ఉపవాసము ఏమాత్రము కూడా దాని వైపు ఆసక్తి ఉండదు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు, మీరు ఆకలిగా ఉన్నారు, దప్పికతో ఉన్నారు, కానీ మీరు ఉపవాసం ఉన్న స్థితిలో అదే అబద్ధము చెబుతున్నారు, అదే గీబత్ చేస్తున్నారు, చాడీలు చెబుతున్నారు, అదే దుర్భాషలు ఆడుతున్నారు, అదే దురుసుతనము, అదే అమర్యాదకరమైన మాటలు మాట్లాడుతున్నారు. అలా అయితే మీ యొక్క ఉపవాసము అనబడదు. రంజాన్ నెలలో మన యొక్క నోటికి, మన యొక్క నాలుకకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క నాలుక ద్వారా మనము తెలియకుండా ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటాం. హదీసుల్లో వస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతున్నారు, ఒక దాసుడు అనాలోచితంగా పరధ్యానంలో ఒక మాట చెబుతాడు. అది ఎంతవరకు తీసుకువెళ్తుంది అంటే అతని యొక్క స్థానాలను అల్లాహ్ వద్ద పెంచుతుంది. ఒక మంచి మాట, ఒక అనాలోచితంగా ఆలోచించడు, ఏదో ఒక మషూరా, ఒక సందర్భంలో ఒక మాట చెబుతాడు, దాన్ని ఆచరించి దాని యొక్క పుణ్యం ఇతరులకు లభిస్తుంది. దానివల్ల అతని యొక్క స్థానము ఎంతో గొప్ప స్థానం లభిస్తుంది. అదే మరొక వ్యక్తి అనాలోచితంగా ఏదో ఒక మాట మాట్లాడేస్తాడు, అది ఎంతవరకు తీసుకువెళ్తుందంటే చివరికి నరకానికి తీసుకుపోతుంది. అల్లాహు అక్బర్. సోదరులారా, నాలుకను అదుపులో పెట్టుకోవాలి, నోటిని అదుపులో పెట్టుకుని మనము మన జీవితాన్ని గడపాలి. ఎందుకని అంటే మన నోటి నుండి వెలువడే ప్రతి మాట కూడా రాసేవారు రాస్తున్నారు, లిఖించేవారు లిఖిస్తున్నారు అని అల్లాహ్ సూరతుల్ ఖాఫ్లో అంటున్నారు. మీ నోటి నుండి మాట వెలువడక ముందే మీరేం చెబుతారో అది అల్లాహ్కు తెలుసు. కనుక మీ యొక్క నోటిని మీరు అదుపులో పెట్టుకుని మీరు సమాజంలో జీవితం గడపండి. మనలో ఒక నానుడి ఉంది, అదేమిటి? నోరు మంచిదైతే ఊరు మంచిగా ఉంటుంది. మనం నోరు గనక, మన యొక్క నాలుక గనక మంచిగా ఉపయోగిస్తే మనల్ని ఆదరించేవారు, మనల్ని ప్రేమించేవారు ఎంతోమంది ఉంటారు, మనమంటే ఇష్టపడేవారు ఎంతోమంది ఉంటారు. అదే మన నాలుకను గనక మనం దుర్వినియోగంగా ఉపయోగించినట్లయితే మనమంటే ఇష్టపడని వారు ఎక్కువైపోతారు, మనల్ని చూసి దూరం అయ్యేవారు ఎక్కువైపోతారు, మనల్ని చూసి అసహ్యించుకునేవారు ఎక్కువైపోతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలలో ఒక సహాబీ అంటున్నారు, నాలుక ఇది ఎంత భయంకరమైనది అంటే ఇది అన్ని పాపాలకు మూలమని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా సహాబాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు వారిని తమను తాము ఎలా సంస్కరించుకునేవారంటే అబూబకర్ రలియల్లాహు అన్హు వారు తమ యొక్క నాలుకను బయటకు తీసి, ఈ యొక్క నాలిక వల్లే నేను ఎన్నో రకాలు కొన్నిసార్లు నష్టపోయాను అని ఆయన తను విమర్శించుకున్నారు. కనుక సోదరులారా, సోదరీమణులారా, మన యొక్క నాలుకను మంచిగా ఉపయోగించాలి. రంజాన్ నెల అదే మనకు నేర్పిస్తుంది. మనం ఉపవాసం ఉన్నాము, మన యొక్క వైఖరి అబద్ధం చెప్పటంతోనే మొదలవుతుంది. మనం ఉపవాసం ఉన్నాము, అదే దుర్భాషలు ఉన్నాయి, అదే చెడు మాటలు ఉన్నాయి, అదే కాలక్షేప మాటలు మనం మాట్లాడుకుంటూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ, మరి పైగా మనం ఉపవాసం ఉన్నాము అనే ఆలోచనలో మనం జీవితం గడపకూడదు. ఉపవాసము అంటే నీవు నీ యొక్క నోటిని అదుపులో పెట్టుకో. ఉపవాసం అంటే అబద్ధము చెప్పడం నుంచి దూరంగా ఉండు. ఉపవాసము అంటే చెడు మాట్లాడడం నుండి దూరంగా ఉండు. ఉపవాసం అంటే నీవు సత్కార్యాలు చేయడంలో ముందు ఉండు. ఉపవాసం అంటే కేవలం అన్నపానీయాలకు దూరంగా ఉండడం కాదు. సోమన్ అంటే ఆగిపోవడము, విడిచిపెట్టడము. అంటే నీవు ఏ విధంగానైతే అల్లాహ్ కొరకు, అల్లాహ్ ధర్మం సమ్మతము చేసిన అన్నపానీయాలకు ఒక కొంత గడువు వరకు నువ్వు వాటికి దూరంగా ఉంటున్నావో, అదేవిధంగా అల్లాహ్ అశాంతం నీపై ఏదైతే నిషిద్ధం చేశాడో, అధర్మము చేశాడో, వాటన్నిటి నుండి కూడా నీవు దూరంగా ఉండడమే ఉపవాసం. ఉపవాసం అంటే కొన్ని గంటలు ఏ విధంగానైతే అల్లాహ్ మనపై
ధర్మసమ్మతం చేశాడు. అన్న పానీయాలు తినడం ధర్మసమ్మతమే. అరే ఆ విషయాలని మనము అల్లాహ్ చెప్పాడన్న విషయముతో మనం వాటిని కొన్ని గంటలు త్యజిస్తున్నప్పుడు అల్లాహ్ మనకు నష్టకరము, అధర్మము, తప్పు అని చెప్పిన వాటిని మనం ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాము? కనుక ప్రశ్నించుకోండి, విమర్శించుకోండి, మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి, నోటి నడుపులో పెట్టుకోవాలి. అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు, ఏమని? అల్లాహ్ ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది, ఓ ప్రవక్త, నా దాసులు వారు తమ నోట అత్యంత మంచి మాటలనే పలకాలని చెప్పు. సూరతుల్ బనీ ఇస్రాయిల్ అల్లాహ్ అంటున్నారు, ఓ ప్రవక్త, నా దాసులకు ఇలా తెలియజేయి, వారు తమ నోట అత్యంత మంచి మాటనే పలకాలని చెప్పు. ఎందుకంటే వారు ఒకవేళ వ్యర్థమైన మాటను మాట్లాడితే శైతాను దాన్ని రచ్చబండకి ఈడుస్తాడు, దాని ద్వారా అతడు విరోధాన్ని కల్పిస్తాడు, దానివల్ల వారి మధ్య కలతలు రేపుతాడు. ఎందుకనంటే శైతాన్ యొక్క బహిరంగ శత్రువు. మనం చూస్తూ ఉంటాం, కొన్ని కుటుంబాలు, కొన్ని సంసారాలు మాటల వల్ల చిందరావందరమైపోతాయి, విడిపోతాయి, విచ్ఛిన్నమైపోతాయి. దేనిపై? నోటిపై. నోటి వల్లే, నాలుక వల్లే. కనుక ఈ యొక్క నాలుకను మనం గనక ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు, ఏ మాట మాట్లాడాలి అన్న జ్ఞానము గనక మనకు వస్తే అల్హమ్దులిల్లా మనకన్నా మంచి వారు మరొకరు ఉండరు. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది, మీ యొక్క నాలుకను మీరు ఎలా ఉపయోగించాలో, మనం ఎలా ఉపయోగించాలో ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మన్ యుమిను బిల్లాహి, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫల్యకుల్ ఖైరా ఔ లియస్ముత్. అల్లాహను, అంతిమ దినాన్ని విశ్వసించేవాడు మాట్లాడితే మంచి మాట మాట్లాడాలి. మీరు మాట్లాడాలి అన్న తపన మీలో ఉంది, కుదిరితే మీరు మంచిగా మాట్లాడండి, నేను కూడా మంచిగా మాట్లాడాలి. లేకపోతే ఔలియస్ముత్, మౌనం వహించాలి. అందులోనే మన యొక్క మేలు ఉంది. నీకు సంబంధం లేదు, ఆ యొక్క వ్యవహారానికి నీకు ఎటువంటి సంబంధం లేదు, నీవు వెళ్ళి అనవసరంగా అందులో మాటను చేర్చడము, నువ్వు కీడును మరి అదే విధంగా ఫిత్నాను రెచ్చగొట్టినట్లు అవుతుంది, నీవు నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. నీ యొక్క మాట అక్కడ చెల్లుతుంది, లేక నీవు మాట్లాడడం వల్ల అక్కడ లాభం అయితే వెళ్ళి మాట్లాడు. అనవసరంగా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకనంటే స్వర్గంలో వెళ్ళే వారి యొక్క సిఫత్ ఏమిటంటే లా యస్మఊన ఫీహా లగవం వలా కిద్దాబా. స్వర్గవాసుల్లో అక్కడ వ్యర్థమైన మాటలు ఉండవు. ఎందుకని? వ్యర్థమైన విషయాల నుండి విశ్వాసులు దూరంగా ఉంటారు. మరి అదేవిధంగా నా ధార్మిక మిత్రులారా, ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది, నోటితో వెలువడే ప్రతి మాటకు ఒక వజన్ ఉంటుంది, ఒక బరువు ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. కనుక మనం ఏదో మాట్లాడేస్తున్నాం, మన నాలుక ఉంది అని ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది అనకూడదు. ఎందుకంటే దానివల్ల మనము నష్టపోయే అవకాశం ఉంది. పూర్వము 2 వ్యక్తులు ఉండేవారు. ఒక వ్యక్తి చాలా పుణ్యాత్ముడు. ఎంత పుణ్యాత్ముడు అంటే అతని యొక్క పుణ్యాన్ని చూసి అతడు గర్వించాడు. రెండో వ్యక్తి పాపాత్ముడు, అంత పుణ్యాత్ముడు కాదు. ఇతని గర్వం వచ్చేసి ఏమన్నాడంటే, అల్లా ఈ ప్రపంచంలో ఎవరినైనా క్షమిస్తాడేమో కానీ నిన్ను మాత్రం క్షమించాడు అని యొక్క మాటను తన నోటితో అన్నాడు. అంతే, అల్లాహకు ఆగ్రహం కనిపించింది. నీవు ఎలా చెప్పగలవు నా యొక్క నిర్ణయాలలో? నీ యొక్క నిర్ణయం ఎలా చెల్లుబాటు అవుతుంది? నా దాసుని క్షమించడము, క్షమించకపోవడము ఇది నాపై ఆధారపడింది, నా విషయము. నీవు ఎలా చెప్పావు నీ నోటితో? చూడు, ఇప్పుడు నిన్ను నరకంలో వేసేస్తాను, ఈ వ్యక్తిని నేను స్వర్గంలో తీసుకువెళ్తాను. అల్లాహ్ అక్బర్. నోటితో వెలువడే మాటకు ఒక బరువు ఉంటుంది, ఒక వజన్ ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. నాలుక కదా, నాది కదా, ఎలా అయినా మాట్లాడుతాను, ఎలా అయినా చెల్లుతుంది అని మాట్లాడితే రాసేవారు దైవదూతలు రాస్తున్నారు, చూసేవాడు పైనున్నవాడు చూస్తున్నాడు, ప్రపంచం కూడా సాక్ష్యం ఉంది. మాట్లాడేవారు ఆగ్రహంగా, గర్వంగా మాట్లాడే వారి యొక్క స్థితి ఈ ప్రపంచము చూసింది. వారి యొక్క చివరి కాలంలో చెడ్డ మరణిస్తారు. కనుక మౌనం వహించడం, మౌనంగా ఉండడం ఇది మన యొక్క అస్తిత్వానికి, మన యొక్క ఉనికికే మేలు. మాట్లాడితే మంచి మాట్లాడండి అని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సహాబీకి తెలియజేశారు. మరి అదేవిధంగా మీకు అంతగా నోటిని, నాలుకను కదపాలి, దాన్ని ఏదో ఒక హరకత్ చేయాలంటే అల్లాహ్ యొక్క జిక్ర్ చేయండి.
అందులో మేలు ఉంది. అల్లాహ్ యొక్క దిక్ర్ చేయకుండా మీ యొక్క నాలుకను, మీ యొక్క నోటిని వ్యర్థమైన విషయాలలో ఉపయోగిస్తే మీ యొక్క హృదయం ఏమైపోతుంది? కఠినమైపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. నా యొక్క ధార్మిక స్త్రీలు కూడా, సోదరిమణులు కూడా భర్తలపై లేక ఇద్దరు స్త్రీలు కలిగి కూర్చుని ఉంటే మూడవ స్త్రీ గురించి చాడీలు చెప్పుకోవడం, ఇటువంటి వాటి నుండి కూడా మనము ఇటువంటి వాటి నుండి కూడా మనము దూరంగా ఉండాలి, త్యజించాలి. రెండవ నసియత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, నీ ఇల్లు నిన్ను తనలో ఇముడ్చుకోవాలి. అంటే నీ తీరిక సమయం నీవు నీ ఇంట్లో గడపాలి. అల్లాహు అక్బర్. ఈరోజు పూర్తిగా వ్యతిరేకం. ఖాళీ ఉంటే మనం బజార్లో. ప్రవక్త వారు ఏమంటున్నారు? నజాత్, సాఫల్యం ఎందులో ఉంది? నీ యొక్క తీరిక సమయం నువ్వు ఎక్కడ గడపాలి? నీ ఇంట్లో గడపాలి. చూడండి, ఈ ప్రపంచంలో 3 ప్రదేశాలు ఉన్నాయి. 1 బైత్, ఇల్లు. 2 మస్జిద్, అల్లాహ్ యొక్క గృహం. 3 బజార్. ఈ మూడింటి గురించి కూడా ఇస్లాం చెబుతుంది. ఏం చెబుతుంది? అల్లాహ్ అంటున్నారు, వల్లాహు జఅల లకుమ్ మిన్ బుయూతికుం సకనా. అల్లాహు అక్బర్. సోదరులారా, ఇంట్లో మీరు ఖాళీగా మీ యొక్క తీరిక సమయం ఉంది, మీ పనితో పని, బజార్ పని అయిపోయింది. అయితే మీరు ఏం చేయాలో తెలుసా? ఇంటికి వెళ్ళిపోండి, ఇంట్లో ఉండండి. అల్లాహ్ అంటున్నారు, వల్లాహు జఅల లకుమ్ మిన్ బుయూతికుం సకనా. అల్లాహ్ మీ యొక్క ఇళ్లను మీ కొరకు విశ్రాంతి స్థలముగా చేశాడు. మీకు సుకూన్ దొరుకుతుంది మీ ఇంట్లల్లో. ఈరోజు సుకూన్, ప్రశాంతత లేదు అని మనం పార్కుల వెంట లేక ఫలానా చోటికి మనము ఇళ్ల నుండి దూరం అయిపోతున్నాం. కానీ అల్లాహ్ ఏమంటున్నారు? వల్లాహు జఅల లకుమ్ మిన్ బుయూతికుం సకనా. సుకూన్, సకీనత్ ఉంటుంది మీ ఇళ్లల్లో. మీ తీరిక సమయం ఉంటే మీ ఇళ్లల్లో గడపండి. అల్లాహ్ యొక్క విధేయత కనబరుస్తూ, అల్లాహ్ను స్మరించుకుంటూ మీ యొక్క తీరిక సమయాన్ని నీవు ఇంట్లో గడపమని ఆ సహాబీకి తెలియజేశారు. ఖాళీ సమయము, నలుగురు స్నేహితులను తీసుకొని కాలక్షేపము, వ్యర్థమైన మాటలు, రాజకీయాల గురించి, దీని గురించి. అల్లాహు అక్బర్. ఈరోజు రంజాన్ నెలలో మనం ఒక ఫిత్నాలో గడపబోతున్నాము. ఒక ఉపద్రవం ముంచి ఉంది, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి ఈ సమయంలో మనము బైకులపై తిరగకుండా, మరదే విధంగా మన యొక్క సమయాన్ని బజారుల్లో వ్యర్థము చేయకుండా మనము తీరిక సమయం ఉంటే ఇంట్లో గడపండి. లేకపోతే రెండోది ఏమిటి? మస్జిద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఈ ప్రపంచంలో అల్లాహ్కు అత్యంత ఇష్టమైన స్థలము, ప్రదేశము అల్ మసాజిద్, మస్జిద్. సజ్దా చేసే చోట, అల్లాహ్ యొక్క గృహాలు అల్లాహ్కు ఎంతో ఇష్టం. అల్లాహ్కు ఇష్టం లేని అత్యంత చెడ్డమైన స్థలాలు బజార్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తుంది. ఎందుకంటే బజారుల్లో అశ్లీలత, చెడు, అన్ని రకాల చెడులు బజారుల్లో ఉంటాయి. ఒక విశ్వాసి తన యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది అంటే, పనితో పని అయిపోయింది, అయితే ఇంట్లో లేకపోతే మస్జిద్లో. ఇలా ఉండాలి. రంజాన్ నెలలో మనం ఏం చేయాలి? 2 ప్రదేశాల్లో ఉండాలి. బజారుల్లో పనితో పని ఉంటే మనం బజారులో ఉండాలి. పని అయిపోతే మన యొక్క తీరిక సమయాన్ని అయితే అల్లాహ్ యొక్క గృహంలో గడపండి, లేకపోతే మీ గృహంలో మీరు గడపండి. అల్లాహ్ యొక్క గృహంలో మీరు గనక ఉన్నట్లయితే పుణ్యాలు లిఖించబడతాయి, ప్రశాంతత వస్తుంది. మరి అదేవిధంగా మీ ఇంట్లో మీరు ఉన్నట్లయితే ఫిత్నాల నుండి, చెడుల నుండి దూరంగా ఉంటారు, సకీనత్ నాజిల్ అవుతుంది. మీ యొక్క పిల్లలు మీ దగ్గర ఉంటారు, మీరు చేసే పనులను వారు చూస్తారు. మీరు నమాజు చదివితే, నఫిల్ నమాజులు చదివితే వారు చూస్తారు, మీరు ఖురాన్ చదివితే వారు చూస్తారు, రేపు వారు కూడా చదువుతారు. మనం పిల్లల నుండి దూరంగా ఉండి తీరిక సమయాన్ని మనం వేరే చోట్ల వ్యర్థమైన విషయాలు, ఉపయోగకరమైన ప్రయోజనకరమైన విషయాల్లో గడిపితే అల్హమ్దులిల్లా. వ్యర్థమైన విషయాల్లో కాలక్షేపంగా మనం గనక తీరిక సమయాన్ని మనం బయట గడిపితే మన పిల్లల యొక్క తరబియత్లో కూడా లోపం ప్రభావం పడుతుంది. మన యొక్క పిల్లలకు మనము సరైన శిక్షణ ఇవ్వని వారమైపోతాం. కనుక తీరిక సమయంలో ఇంట్లో గడపమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందులోని మీకు సాఫల్యం ఉంది అని చెప్పడం జరిగింది. మూడవది, నీ పొరపాట్లను తలుచుకుని రోధించు. మొదటిది, నీవు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పడం జరిగింది? నాలుకను అదుపులో పెట్టుకో. రెండవది, నీ యొక్క తీరిక సమయాన్ని నీవు ఇంట్లో గడుపు.
మూడవది నీ పొరపాట్లను తలుచుకుని రోధించు. అల్లాహు అక్బర్. రంజాన్ నెల ఎలాంటిదంటే మన పాపాలను మన నుండి పూర్తిగా క్లీన్ చేయడానికి వచ్చిన నెల. పూర్తిగా మనము పునీతులుగా మారే అవకాశం ఉంది సోదరులారా. 3 హదీసులు చెప్తాను వినండి. మన్ స్వామ రమదాన ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. మన్ ఖామ రమదాన ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. మన్ ఖామ లైలతుల్ ఖద్రి ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. 3 హదీసులు కూడా చెప్పాను. అందులో కామన్గా 3 విషయాలు ఉన్నాయి, వేరువేరుగా 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, రోజా ఉంటే గతించిన పాపాలు క్షమించబడతాయి. ఖియాముల్ లైల్ తరావీ చదివితే గతించిన పాపాలు క్షమించబడతాయి. లైలతుల్ ఖదర్లో ఖియామ్ చేస్తే గతించిన పాపాలు క్షమించబడతాయి. అల్లాహు అక్బర్. అంటే ఈ యొక్క నెలలో మనము మన గతించిన జీవితంలో మనము చేసిన తెలుసో తెలియక మానవుడు స్వతహాగా పాపాల పుట్ట, మానవుడితో పాపాలు జరుగుతాయి. మానవుడి యొక్క క్రియేషన్ అలా జరిగింది. అల్లాహ్ ఖురాన్లో ఏమంటున్నారు? ఫఅల్హమహా ఫుజూరహా వ తక్వాహా. అల్లాహ్ అంటున్నారు, మేము మనిషి యొక్క మనసులో చెడు వైపునకు వెళ్ళే ప్రేరేపించే తత్వాన్ని ఉంచాము. వ తక్వాహా, దాని నుండి ఆగే తత్వం, మంచి వైపునకు ప్రేరేపించే గుణాన్ని కూడా ఉంచాము. మంచి వైపునకు మరలే గుణము కూడా మనిషిలో ఉంది. చెడు వైపునకు వెళ్ళే, చెడు వైపునకు ప్రేరేపించే ఆ యొక్క శక్తి కూడా మనసులో అల్లాహ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెడును అణిచి మంచి వైపునకు మరలాలి. ఇదే మనకు పరీక్ష. కనుక మనము ఈ యొక్క రంజాన్ నెలలో అల్లాహ్ ముందు, అల్లాహ్ వద్ద ఎక్కువగా రోధించండి. అల్లాహ్ ముందు మన పాపాలను మనం ఇక్రార్ చేసి ఒప్పుకొని, అల్లాహ్ తెలుసో తెలియకో నా యొక్క జీవితంలో గతించిన జీవితంలో పాపాలు చేశాను. ఓ అల్లాహ్, రబ్బనా ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. హజరత్ ఆదం అలైహిస్సలాం, మన మొట్టమొదటి తండ్రి అయిన ఆదం అలైహిస్సలాం వారు చేసిన దువాలు నేర్చుకుని ఈ దువాలతో అల్లాహ్ వద్ద రోధించి అడగండి. లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినల్ జాలిమీన్. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారు చేప కడుపులో నుండి అల్లాహ్ను మొరపెట్టుకున్నప్పుడు చేసిన దువా. హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఈ రోగంలో ఉన్నప్పుడు అల్లాహ్తో చేసిన దువాలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఒక్కటి అని కాదు, అల్లాహ్ ముందు మనము క్షమాపణ వేడుకోవాలి, రోధించాలి. మన యొక్క పొరపాట్లను తలుచుకుని మనము మన ఈ తీరిక సమయం ఇంట్లో గడుపుతూ మనం ఓ అల్లాహ్ ఏకాంతంలో లేక తోటి మానవులతో నా వల్ల తప్పు జరిగింది, దాన్ని నీవు క్షమించు, దాన్ని నీవు పూర్తిగా నా జీవితంలో నుండి తీసివేయి, పాపం నుండి నన్ను పూర్తిగా పునీతునిగా మంచివాణిగా చెయ్యి. ఎందుకనంటే అల్లాహ్ అంటున్నారు, దాసుడు ఈ నెలలో ఏదైతే కొడుతాడో అది తప్పనిసరిగా లభిస్తుంది. ఎందుకని ఇఫ్తార్ సమయంలో ఉపవాస యొక్క దువా రద్దు చేయబడదు. ఆ సమయంలో మీరు అల్లాహ్తో అడగండి, అల్లాహ్ ఎందుకు ఇవ్వరు? వైదా సఅలక ఇబాది అన్నీ ఫైన్నీ ఖరీబ్. అల్లాహ్ స్వయంగా అంటున్నారు, ఓ ప్రవక్త, నా దాసుడు నీ వద్దకు వచ్చి నన్ను గురించి అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని చెప్పండి. పిలిచే వారి యొక్క పిలుపును, మొర పెట్టుకునే వారి యొక్క మొరను నేను వింటున్నాను, ఆలకిస్తాను అని అల్లాహ్ స్వయంగా చెబుతూ ఉంటే మనం వెనకడుగు వేయకూడదు సోదరులారా. అల్లాహ్ మాటను మనం విని ముందుగా వచ్చేయాలి. అల్లాహను తలుచుకుని అల్లాహ్ భీతితో రోధించే రోదన, ఏడ్చే ఏడుపు, కంటతడి పెట్టడం ఎంత గొప్పదో తెలుసా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతున్నారు, ఏ వ్యక్తి అయితే అల్లాహను తలుచుకుని కంటతడి పెడతాడో అతడు నరకంలో పోడు. ఎప్పటి వరకైతే పితకబడిన పాలు తిరిగి పొదువులోకి వెళ్ళవో అంతవరకు, అప్పటి వరకు నరకంలో వెళ్ళడు. ఒకసారి ఆలోచించండి, పొదుగులో నుంచి తీయబడిన పాలు మళ్ళా పొదుగులోకి వెళ్తాయా? వెళ్ళవు, అసంభవం. అదేవిధంగా నరకంలో అల్లాహను తలుచుకుని ఏడ్చిన వాడు నరకంలోకి వెళ్ళాడు. ఇది మనకు అవకాశం. రంజాన్లో, ఖియామ్లో, సుదీర్ఘమైన ఖురాన్ పఠనం జరుగుతున్న సందర్భంలో మనం అల్లాహను తలుచుకుని అల్లాహ్ వద్ద మనం నుంచుని అల్లాహ్తో ఏడుస్తూ మన యొక్క
కళ్ళ నుంచి కన్నీరు రాకపోయినా రోధించే ఆ యొక్క స్థితిని కనుక మనం పెట్టినా సరే అల్లాహ్ దాన్ని చూసి సంతోషిస్తాడు, మనల్ని క్షమిస్తాడు. మరి అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది, రేపు ప్రళయ దినం నాడు అల్లాహ్ యొక్క అర్ష్ నీడ తప్ప మరి ఏ ఇతర ఛాయ నీడ దొరకని స్థితిలో సమయములో 7 నీడ దొరుకుతుంది. అందులో ఒక వ్యక్తి, 7వ వ్యక్తి ఎవరంటే అల్లాహ్ను తలుచుకుని ఏకాంతంలో. మనకు మంచి అవకాశం ఉంది, కానీ శైతాన్ కూడా చూడండి, శైతాన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఫసుల్ సలతిల్ షయాతీన్, శైతాన్ను అల్లాహ్ బంధిస్తాడు. శైతాన్ను బంధిస్తాడు, పెద్ద పెద్ద శైతాన్ను. కానీ మన దగ్గర ఉన్న శైతాన్, మనమే శైతాన్లుగా మారిపోతే, మనమే ఆచరణపరంగా శైతాన్ వైపుకు మొగ్గుతూ ఉంటే, శైతాన్ వైపుకు వెళ్తూ ఉంటే, శైతాన్ను బంధించిన లాభం ఏముంది? పూర్తిగా ఈ యొక్క నెల ఎలాంటిదంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రకటించేవారు ప్రకటిస్తారు, యా బాగియల్ ఖైర్ అక్బిల్, ఓ మంచిని ఆశించేవాడా, నీకు అవకాశం వచ్చింది, నీ యొక్క సీజన్ వచ్చింది, మంచి వైపునకు పరిగెత్తు. యా బాగియల్ షర్, ఓ చెడును ఆశించేవాడా అక్సిర్, ఇప్పుడైనా ఆగిపో, ఈ యొక్క నెలలోనైనా నీవు మంచి వైపునకు రా, ఇకనైనా మంచి వైపునకు మరులు అని దైవదూత ప్రకటిస్తాడు. చూడండి, అల్లాహ్ను తలుచుకుని, అల్లాహ్ను జ్ఞాపకము చేసుకుని, అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క వైభవాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మన యొక్క హృదయంలో పరిపూర్ణంగా గ్రహించి మనం అల్లాహ్ ముందు, అల్లాహ్ వద్ద ఏడ్చినట్లయితే మనము కూడా ఇన్షా అల్లాహుల్ అజీజ్ రేపు ప్రళయ దినం నాడు అల్లాహ్ యొక్క దర్బారులో అల్లాహ్ యొక్క అర్ష్ యొక్క నీడ మనకు దొరుకుతుంది. చివరి హదీస్ చెప్పి నా యొక్క ఖుత్బాను నేను ముగిస్తాను. అదేమిటంటే, అల్లాహ్కు ఇష్టమైన 2 నీటి బిందువులు, అల్లాహ్కు ఇష్టమైన 2 బిందువులు. ఒకటి అల్లాహ్ భీతితో కార్చే కన్నీరు, అల్లాహ్ మార్గంలో శ్రమించి, అల్లాహ్ మార్గంలో పోరాడుతూ గాయపడి ఏదైతే రక్తం వస్తుందో ఆ యొక్క రక్తపు బిందువు, దీన్ని అల్లాహ్కు ఈ బిందువులు కూడా అల్లాహ్కు ఎంతో ఇష్టమైనవి. కనుక అల్లాహ్ వద్ద అల్లాహ్ను తలుచుకుని నేను గనక అల్లాహ్తో ఏడ్చి దువా చేసినట్లయితే ఇన్షాల్లా అల్లాహ్ మన పాపాలన్నిటిని కూడా క్షమిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ, మనము మన తల్లిదండ్రులను మాటికి ఇబ్బంది పెడితే, వారు ఏదైనా మందలించి కొట్టి తిట్టి ఏదైనా చేస్తే మనం ఏడుస్తూ పక్కన కూర్చుంటాం. వారికి దయ తలిచి వారు మరలా మన వద్దకు వచ్చి ఓదారుస్తారే, మనకన్నిటిని చూసి వారు పరితపిస్తారే. మన తల్లిదండ్రుల కన్నా ఎంతో గొప్పవాడైన అల్లాహ్ మనం ఆయన ముందు ఏడుస్తూ దువా చేస్తే ఆయన స్వీకరించాడా? ఆయన మన దువాను వినడా? ఆయన మన పాపాలను క్షమించడా? కనుక సోదరులారా, ఈ 3 మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. ఒకటి, మన యొక్క నాలుకను అదుపులో పెట్టుకోండి. రెండవది, తీరిక సమయాన్ని, ఖాళీ సమయాన్ని ఇంట్లో గడపండి. మూడవది, అల్లాహ్ ముందు మన పొరపాట్లను తలుచుకొని రోధించండి. అల్లాహ్ మనందరికీ కూడా ఈ యొక్క 3 కార్యాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఈ యొక్క హదీసుపై పరిపూర్ణంగా చెప్పిన నాకు, విన్న మీకు అందరికీ అల్లాహ్ ఆచరించే మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ మనందరికీ ఉపవాసం యొక్క పూర్తి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ మనందరికీ కూడా పూర్తి నెల కూడా ఖియాముల్ లైల్, తరావీ నమాజును ఇమాంతో పాటు చదివే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అందులో బద్ధకత్వం నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక. రంజాన్లో మనం ఎక్కువగా పుణ్యాలు చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఫలిస్తీన్ ముస్లింలకు అల్లాహ్ రక్షించుగాక. అల్లాహ్ వారిని కాపాడుగాక. అల్లాహ్ వారి యొక్క షహీదులకు ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ వారిలో గాయపడిన వారికి షిఫాయ ఆమిల కామిల ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.